ఇప్పుడు ఏమంటున్నాడు? సాక్షి పేపర్లు ఈ రోజు ఏం రాసుకున్నారు? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంట. సిగ్గుండాలి ఈవీఎం. ఇప్పుడు సరే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. 2019లో కూడా జరిగి ఉండాలిగా ఈవీఎం ట్యాంపరింగ్. అప్పుడు 151 సీట్లు ఇచ్చారుగా. ఆ రోజు మాట్లాడలేదు. ఆ రోజు ప్రజా విజయం, ప్రజాస్వామ్యం గెలిచింది అన్నవే. ఈ రోజు ప్రజలు కదా వేసింది ఓట్లు. సరే, ఈవీఎం ట్యాంపరింగ్. ఇవాళ మోడీ గారు 400 సీట్లు టార్గెట్ పెడితే వాళ్ళు చేసుకోలేరా ట్యాంపరింగ్? మిగతా రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి వెనకబడి ఉండు మోడీ గారు వారణాసిలో. ఓడిపోతారన్న తర్వాత అయోధ్య రామాలయం కట్టిన కాడ బీజేపీ ఓడిపోయింది. ట్యాంపరింగ్ చేసుకోవచ్చు కదా అక్కడ. బీజేపీ వాళ్ళు ట్యాంపరింగ్ చేసుకోకూడదా? ఈ లుచ్చా లఫంగి మాటలు మానేసి, నేను అంటుండా మీకు డౌట్ ఉంది, పులివెందల నియోజకవర్గం తీసుకొచ్చి హైకోర్టులో అఫిడవిట్ ట్యాంపరింగ్ జరిగి ఉంటే 6 వేలగా మా చెర్ల ట్యాంపరింగ్ జరిగి ఉంటే వచ్చి హైకోర్టులో పిటిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద. ఎందుకు మూసుకొని కూర్చొని ఉండవు? ఎందుకు వేయలేదు నువ్వు? తర్వాత కమలాపురం వాళ్ళ మేనమామ, జగన్మోహన్ రెడ్డి మేనమామ ట్యాంపరింగ్ జరిగింది అన్నాడు. నువ్వు ఏ హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మాకు డౌట్ ఉంది, ఎక్కడ లెక్కించండి, ఈవీప్యాట్లు ఉంటాయి కదా, లెక్కేస్తే తేలిపోద్ది కదా. ఎందుకు భేద అరుపులు ఎందుకు అరుస్తున్నావు? అందువల్ల ఏంటంటే, నేను ఇంకా చెప్తాను, మీకు తెలియని విషయాలు చాలా చెప్తాను, తెలుసుకొని రాధాకృష్ణ గారు. ఈ రోజు పేదలను అడ్డం పెట్టుకొని, బీసీలను అడ్డం పెట్టుకొని, ఎస్సీలను అడ్డం పెట్టుకొని, ఎస్టీలను అడ్డం పెట్టుకొని, మైనారిటీలను అడ్డం పెట్టుకొని, ఇంకొకటి 5 రెడ్డి సామాజికాన్ని అడ్డం పెట్టుకొని మీ అరడజన మంది లక్షల కోట్లు లూటీ చేశారు కాదా? ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం అని చెప్పావు. ఆ మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఏం చేశావు నువ్వు? ఏం చేశావు? నువ్వు సొంతంగా బ్రాండ్లు తయారు చేసుకొని తీసుకొచ్చి పెట్టుకున్నావు. మా అదాన్ డిక్షనరీస్ ఎవరు? విజయసాయి రెడ్డి వాళ్ళిద్దరు అల్లుళ్ళు. నేను పేర్లు కూడా చెప్తుండా. 100 కోట్ల ఢిల్లీ స్కామ్ లోనే అరవింద్ కేజ్రీవాల్ ని జైల్లో పెడితే శరత్చంద్రారెడ్డి, పినాక శరత్చంద్రారెడ్డి, పినాక రోహిత్ రెడ్డి, పినాక వెంకటరమణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి 1,35,000 కోట్ల 5 సంవత్సరాలు లెక్కర వ్యాపారం చేశారు. ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ స్టాటిస్టిక్స్ సర్వే ప్రకారం 35 లక్షల మంది తాగుబోతులరు. వాళ్ళ రక్తం తాగిర్రగా, వాళ్ళు ఎలక్షన్ లో చూపించారుగా. నీ మందు జే బ్రాండ్లు తాగినట్టు అసలు ఈ పింఛన్లన్నీ ఇచ్చింది తాగుబోతులండి. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అండి వాళ్ళు. భారతదేశంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరున్నారు అంటే వాళ్ళు తాగుబోతులే. వాళ్ళు పింఛన్లు ఇచ్చింది అవాతాతలకు. నువ్వెప్పుడు ఇచ్చినవురా నాయన? ఏమన్నా నీ సాక్షి పేపర్ అమ్మిచ్చినవా? నీ రఘురామ్ సిమెంట్స్ అమ్మిచ్చినవా? నీ భారతీయ సిమెంట్స్ అమ్మిచ్చినవా? నీ కార్మిల్ ఏషియా అమ్మిచ్చిచ్చినవా? నీ సండూరు పవర్ ఫ్యాక్టరీలో చేరులు ఏమన్నా అమ్మిచ్చిచ్చినవా? ఏం అమ్మిచ్చిచ్చారు? ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా ప్రజాధనము ప్రజలకు ఇస్తారు అంతే తప్ప వీళ్ళు కాదు. ప్రజలకు సేవకులు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, ఎమ్మెల్సీలు గాని, ముఖ్యమంత్రి గాని, కేబినెట్ మంత్రులు గాని వీళ్ళందరూ ప్రజలకు సర్వెంట్లే. నా బాధనది. 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు. నాట్ ఓన్లీ స్మాల్ అమౌంట్. నీకు బడ్జెట్ లెక్కే చెప్తుండా. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 5 సంవత్సరాల కాల పీరియడ్ లో నేను అంకెలతో సహా చెప్పగలను. 10 లక్షల కోట్లు ఇచ్చారు ప్రజలు. ఆ 10 లక్షల కోట్ల రూపాయలు లో 2,71,000 కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాలకు ఇచ్చారు. 3,30,000 కోట్లు అన్ని రంగాల ఎంప్లాయీస్ కి ఇచ్చారు. టోటల్ 6 లక్షల కోట్లు ప్రజలకి ఇచ్చారు. మిగతా 4 లక్షల కోట్ల అభివృద్ధి ఎక్కడా అనేది నా పాయింట్. ఈ పాయింట్ మర్చిపోతారు జర్నలిస్టులు అందరూ. చూపిస్తావా? 17 మెడికల్ కాలేజీలు కట్టానంటున్నాడు. ఎక్కడ కట్టినో చూపించా. బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో చూపించరాదా? 17 ఇంజనీరింగ్ కాలేజీ లేవు. 5 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది. ఎట్టబోయినాయి? పోనీ జిల్లాలు ఏర్పాటు చేసినవు. 13 జిల్లాలను 26 జిల్లాలు చేసినవు. ఒక్క కలెక్టర్ ఆఫీస్ కట్టిండా? ఒక ఎస్పీ ఆఫీసు కట్టిండా? ఒక ఇరిగేషన్ ఆఫీసు కట్టిండా? నూతన జిల్లాలకి ఆఫీసులు ఎక్కడా అని నేను అడుగుతుండా. ఎవరికి చెప్తాడు? అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కట్టుకోబోతే కడప ఉమ్మడి జిల్లాలో 40 మంది జల సమాధి అయిపోయి వాళ్ళ పొలాలు పోతే ఆ డ్యాముకి అతీగతి లేదు.
ఏం చేయాలా ఇరిగేషన్ మంత్రులు ఇద్దరిని అంటే అప్పుడు నెల్లూరు పుడింగ్ ఉన్నాడు కదా అనిల్ కుమార్ యాదవ్ ఈ కాంబాబు శ్యాంబాబు రాంబాబు అంటాడుగా అంబటి రాంబాబు వీళ్ళిద్దరిని ఏం చేయాలా గొల్లకమ్మ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో 3 టీఎంసీలు నీళ్లు ఉన్న ప్రాజెక్టు కొట్టుకొని పోతే దాని గేట్లు బిగిలిచ్చిన దగులుబాజీ నీళ్లు ఇది అవుపాళ్ళ ఇట్లా 1 by 1 చూసుకోండి వీళ్ళ విధ్వంస పాలనకి ఇవాళ 8 కోట్లు పెట్టి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో ప్రజావేదిక పెడితే ప్రజావేదిక నిట్ట నిలువును కూల్చావు నీకు నచ్చలా నట్టు బోల్ట్లు ఓడ తీసుకుంటూ ఇంకో చోట కట్టుకోవచ్చు దాంట్లో ఉన్న ఏసీలు సోఫా సెట్లు మొత్తం ఈ రోజు కూడా అక్కడే ఉండే 5 ఏళ్ల నుంచి ఆ 8 కోట్ల రూపాయల బిల్డింగ్ ఏం చేసింది నిన్ను నెట్ట నిలువును కూల్చావు పోనీ నీ ఇంటికి రోడ్ లేదని 250 ఇళ్ళు తాడేపల్లిలో పేదల ఇళ్ళు కూల్చి 5 కోట్ల ప్రజాధనాన్ని పెట్టి రోడ్డు వేసుకున్న పేదల ఇళ్ళు కూల్చి నువ్వు నీ ఇంటి రోడ్డు కోసం ఇంకా చెప్తాను రాధాకృష్ణ గారు కోడెల శివప్రసాద్ గారు ఫర్నిచర్ స్పీకర్ గా ఉంటే పాపం ఆయన లెటర్ పెట్టిండు అయ్యా నా దగ్గర కొంత ఫర్నిచర్ ఉంది మీరు తీసుకోబోండి లేదంటే నేను కొంత డబ్బులు కావాలంటే ఇస్తానని 7వ తేదీ జూన్ 7వ తేదీ లెటర్ రాశాడు ఎత్తుకోబోండి అయ్యా లేకపోతే డబ్బులు కట్టిస్తానని ఆయన చెప్పిన దాకా కూడా తెలియదు ఎదవలకి 2 లక్షలు 5 లక్షలు వేసుకో ఈ రోజు 45 కోట్ల రూపాయల ఫర్నిచర్ దొంగ కదా నువ్వు 45 కోట్లు ఎవడమ్మ మొగుడు సొమ్మని ఇంట్లో పెట్టుకున్న కులకతుండవు నువ్వు ఇప్పుడు రాయాల జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసింది ఎవరు లేళ్ళప్పురెడ్డి ఈడెవడు అసలు నీకేం పని లేళ్ళప్పురెడ్డికి సీఎంఓ ఆఫీస్ వాళ్ళు సీఎం ఆఫీస్ కి నీకు సంబంధం ఏంటి నీకు సంబంధం ఏంటి లేళ్ళప్పురెడ్డి లెటర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాయలే లెటర్ నా దగ్గర 45 కోట్ల రూపాయల ప్రజాధనంతో మెటీరియల్ ఉంది ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళండి అని ఇప్పుడు రాయలే జగన్మోహన్ రెడ్డి ఏమంత అహంకారం జగన్మోహన్ రెడ్డికి అసలు ముఖ్యమంత్రి ఎక్కడ నుండి పరిపాలించాలా ఇంట్లో నుండి పరిపాలించేది ఏంది ఈ సీఎంఓ ఆఫీస్ అని పేరు పెట్టుకొని ఈ ఐఏఎస్ అంట జగన్మోహన్ రెడ్డి కాడు చేరి ఆడ ఇంట్లో కూర్చొని పరిపాలించి ఈ ఐఏఎస్ ఆఫీసర్ సీఎంఓ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా అసలు సెక్రటేరియట్ లో ఉండాల్సినటువంటి క్యాంప్ ఆఫీసు ఇంట్లో ఎందుకు పెట్టారు దానికి సీఎంఓ ఆఫీసుల్ని యాజ్ పర్ లా ప్రకారం రూల్ ఆఫ్ లా ప్రకారం ఖచ్చితంగా శిక్ష అడుగులే ఆ సీఎంఓ ఆఫీస్ లో పనిచేసిన ఐఏఎస్ అధికారులందరూ ఇవాళ ఎందుకు గజగజ వణుకుతారు ఐఏఎస్ ఆఫీసర్లందరా ఒక ఇంట్లో సెక్రటేరియట్ పెట్టొచ్చా నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడుకో ఫైళ్ళన్నీ సెక్రటేరియట్ లో ఉండాలా ఇంట్లో ఎట్ట పెడతారు అనధికారికంగా సీఎం ఆఫీస్ ఎత్తుకొని పోయి తాడేపల్లి కొంపలో పెట్టడమే నేరము